బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ హయాంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల వదిలి వెళ్లొద్దంటూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ప్రణీత్ రావు పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయన వద్ద నుంచి పోలీసులు పలు సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. అందులో ఉన్న డేటాను రిట్రీవ్ చేయనున్నారు. ఇప్పటికే వాటిలో 10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వాటి గురించి అడిగితే ఆయన పోలీసుల విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. అంతేకాదు గతేడాది డిసెంబర్ 4న రికార్డులను ప్రణీత్ రావు తొలగించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన కాల్ లిస్ట్ లో తెలంగాణలోని వ్యాపారులు, రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారుల పేర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ప్రణీత్ రావు కేసులో ఇప్పటికే కీలకంగా అందుతున్న సమాచారం ఆయన ఫోన్లో రికార్డింగ్స్ ఉన్నట్లు, అయితే వీటి గురించి విచారిస్తుంటే ప్రణీత్ రావు సహకరించట్లేదు అనేది కూడా ఒక మాట. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇన్ని రోజులు కేవలం ప్రధాన ప్రతిపక్ష సంబంధించినటువంటి నాయకులు ఫోన్ ట్యాపింగ్స్ మాత్రమే ప్రణీత్ రావు చేశారనుకున్నారు. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతల యొక్క ఫోన్ ట్యాపింగ్స్, అలాగే ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టుగా పోలీసులు నిర్ధారించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు 10 లక్షల వరకు కూడా కాల్స్ వారు మాట్లాడుకున్నది అవంతా కూడా స్టోర్ చేసినవి అతని వద్ద ఉన్నట్టుగా పోలీసు విచారణలో తెలియనట్టుగా తెలిసింది. పూర్తిగా ఆ డేటానంతా కూడా అతను 4వ తారీఖునే చెరిపేసినట్టుగా తెలిసింది, డిసెంబర్ 4వ తారీఖు. ఎందుకంటే ఈ తొలగించిన తర్వాత పూర్తిగా పోలీసులకి ఈ యొక్క ఆనవాలు దొరకకుండా కూడా ఆయన మాయం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఆయనకి అప్పుడు ఒక వ్యక్తి సహకరించారంటూ కూడా పోలీసులు విచారణలో తేలినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ ఎలక్షన్ సమయంలో ఎక్కువగా ఈ యొక్క కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్కి సంబంధించిన కాంట్రాక్టర్ వారిపైన ఎక్కువగా నిఘా పెట్టినట్టుగా పోలీసులు విచారణలో తేలినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ రాజకీయ నాయకుల్లో కీలకమైనటువంటి నేతలు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కానీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన కానీ, ఖమ్మం జిల్లాకి కానీ, ఈ నాయకుల్లో ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. వారు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ మూవ్మెంట్ ఏంటి, వాళ్ళ అనుచరులు ఏంటి, వారి కుటుంబ సభ్యుల యొక్క మూవ్మెంట్ ఏంటి, వీరు ఏం మాట్లాడుకుంటారు, ప్రభుత్వ వ్యతిరేకంగా ఏం చేస్తున్నారు, లేకపోతే వీరు ఇంకా వ్యవహారాలు ఏమేమి ఉన్నాయనే తప్ప ప్రతి ఒక్కటి కూడా ఆయన సేకరించిన తర్వాత ఒక ఉద్యోగికి అవంతా కూడా అప్పచెప్పినట్టుగా సమాచారం అవుతుంది. అయితే బీఆర్ఎస్లో ఉన్నటువంటి మరొక ఎంపీకి సంబంధించినటువంటి వారి వైఫ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వంలో అప్పుడు ఒక వ్యక్తి ఆదేశాల మేరకు ఈ రకమైనటువంటి ట్యాప్ చేసినట్టుగా తెలుస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇదమ్మటికి ఇప్పటికే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు కానీ ఆయన ఇప్పుడు ఫోన్ కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకునే నేపథ్యంలో ఇప్పటికే దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అందులో ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా రిట్రైవ్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు ఈ ప్రణీత్ రావు ఎస్ఐపికి వచ్చినప్పటి నుంచి కూడా అతను వాడినటువంటి సిమ్ కార్డులు ఎన్ని ఉన్నాయని కూడా ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తారు. ఎన్ని ఫోన్లు వాడారు, ఎన్ని ఫోన్ నెంబర్లు వాడారన్న తరపు కూడా పోలీసులు ఇప్పటికే ఆరా తీసుకోవడం నేపథ్యం కనపడుతుంది. దాని తగ్గట్టుగానే ఇప్పటికే ఆ సిమ్ కార్డును కూడా వారు సేకరించడానికి ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ఈ డేటాని ఎంతవరకు కూడా రిట్రీవ్ చేయగలదామని దానిపై కూడా ఐటీ నిపుణులతో వారు చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే నిన్న రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత ప్రణీత్ రావుని క్వశ్చన్ చేసినప్పుడు అతను పోలీసులకి పెద్దగా సహకరించినటువంటి నేపథ్యం లేదు. ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా నాకేం తెలియదు అంటూ కూడా ఆయన సమాధానాలు ఇస్తున్నటువంటి నేపథ్యం కనపడితే పై అధికారులు చెప్తానే నేను ఈ యొక్క పనులు చేశానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అనేక కోణాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఇవాళ విచారణలో అతని నుంచి కీలకమైన అంశాలని రాబట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కాబట్టి ఈ కేసుని సిట్ వాళ్ళు తదుపరిగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇవాళ కానీ రిమాండ్కి పంపిస్తే మాత్రం ఖచ్చితంగా కస్టడీకి అయితే వారిని తీసుకొని మరికొన్ని రోజులు ప్రణీత్ రావుని ప్రశ్నించే అవకాశం ఉంది కనపడుతుంది మనకు. థ్యాంక్ యూ రాణా.